ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓకే, ఎస్సీ ఎస్టీల నుంచి కూడా చాలా విద్యార్థిక వర్గం పెరుగుతుంది, చాలా అవేర్నెస్ కూడా పెరుగుతుంది. సామాజిక మాధ్యమాలు కూడా చాలా దీనికి హెల్ప్ అవుతున్నాయి. సో భవిష్యత్తులో ఏమైనా మంచి లీడర్స్ వచ్చి ఖచ్చితంగా వాళ్ళు కూడా రాజ్యాధికారానికి చాలా చేరువుగా ముఖ్యమంత్రి పదవి దాకా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? లేవు సార్, రానివ్వరు. నేను గమనించింది, ఒకప్పుడు ఆశ ఉండింది, అది ఏదో ఒక రోజున మనం రాజ్యాధికారం చేయొచ్చు మనం అని చెప్పాను. ఎప్పుడైతే మనకి కొన్ని పొలిటికల్ పార్టీస్ వచ్చి అందరూ ఒక ఉదాహరణకి ప్రజారాజ్యం పార్టీ తీసుకుంటే, ఈ పార్టీతో రాజ్యాధికారం వస్తుందని చెప్పని నేను ఆశించిన. అది ఎప్పుడైతే ప్లాఫ్ అయిపోయిందో, సరెండర్ అయిపోయిందో, ఎప్పుడైతే పార్టీని మెర్జీ చేసేసారో, ఇంకా అప్పటి నుంచి ప్రతివాడు కూడా అలర్ట్ అయిపోయినాడు. ఇంకా వీళ్ళ వల్ల ఏది కాదు, ఏదన్నా ఉంటే రాజకీయాల్లో పనిచేయాలి అని అంటే ఎగ్జిస్టింగ్గా లైమ్ లైట్లో ఉండే పొలిటికల్ పార్టీలకు పోవాలి, పనిచేయాలి, లేదంటే ఆ పార్టీలో పదవులు పొందాలి. అందుకే ఇప్పుడు చూడండి, గెలిచిన అధికార పార్టీలోకే అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోతూ ఉంటారు. అదేమన్నా అంటే మా నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం అని అంటారు, దానికి అన్నమైన కవరింగ్ ఇస్తారు. అంతే తప్పితే. సో కాబట్టి పవర్ పాలిటిక్స్ ఎప్పుడైతే మీకు స్టార్ట్ అయినాయో, ఎకనామికల్ గ్రోత్ ఎప్పుడైతే మీకు అంటే 100 కోట్లు ఖర్చు పెట్టినోడు మరి వాడు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో పోటీ చేయాలంటే ఇంకో 200 కోట్లు 300 కోట్లు సంపాదించుకోవాలిగా, అంటే అధికార పార్టీలో పోవాలా. సో కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం బీసీలకు ఎట్ట వస్తుంది సార్? సో కాబట్టి నాకు ఇది లేదు, నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీ యాక్చువల్లీ దామోదరం సంజయ్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. ఓకే, సో అంటే చాలా తక్కువ, అంటే చాలా ఎర్లీ టైంలో చెప్పాలంటే, ఇంత సమాజంలో చాలా అసమానతలు చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడే ఆయనకి ముఖ్యమంత్రి పదవి దక్కింది ఆ రోజుల్లోనే. అది ఒక విధంగా డేరింగ్ డెసిషన్ అనుకోవాలి కాంగ్రెస్ పార్టీ, రైట్? ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ వర్గాలు దూరం అయిపోయినారు? దూరం కాలేదు సార్, అంటే అక్కడ ఉండేటువంటి లీడర్షిప్, అంటే ఆ రోజు ఉండేటువంటి జనరేషన్ వేరే, ఇప్పుడున్నటువంటి జనరేషన్ వేరే. ఇప్పుడుండే జనరేషన్కి ఏమిటంటే ఈజీ ఎర్నింగ్ మనీ కావాలా. ఇప్పుడు మీరు ఒక కాంట్రవర్సీ చేశారండి, ఒక వీడియో, ఆ కాంట్రవర్సీ చేసింది మీకు తెలుసు, ఇది కాంట్రవర్సీ, ఇది తప్పు, నేను చేయకూడదు అని. అయినా కానీ మీరు చేసి తమ్మునేలు ఒకటి పెడతారు, అబ్బా ఏముందో లోపల అని చెప్పి చూస్తాడు, లైక్లు కొడతాడు, మీరు ఓపెన్ చేసి చూసిన దానికి ఇంతమంది చూశారు నాకు అని చెప్పి మీకు రెవెన్యూ వస్తుంది మీకు. అది నీకు తప్పైనా ఒప్పైనా కానీ మీకు ఎర్నింగ్ మనీ, సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో నేను ఇందాక చెప్పింది ఏంది, సమాజం నుంచే మార్పు రావాలి, అంతే తప్పితే ఇంకెవడో వచ్చి ఏదో చేస్తాడు అనుకుంటే ఎవడు ఏం చేయడు సార్. సో కాబట్టి ఆ రోజు ఉండే జనరేషన్ ఏంటంటే, ఒక పొట్టి శ్రీరామన్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఇదయ్యేది కాదు. ఎందుకు చేశాడు ఆయన? ఒక గాంధీ లేకపోతే మనకు స్వాతంత్రం వచ్చేది కాదు. ఎందుకు చేశాడు ఆయన? గాంధీ గారిని ఇప్పుడు తిట్టే పరిస్థితి వచ్చింది చెప్తున్నా మీకు. అంటే ఇప్పుడు అంబేద్కర్ ఆయన ఒక ఎస్సీ క్యాండిడేట్ అయినా కానీ ఆయన్ని కాన్స్టిట్యూషనల్ చైర్మన్ గా పెట్టి రాజ్యాంగాన్ని నువ్వే రాయవయ్యా బాబు చెయ్యాలని చెప్పని ఎందుకు చెప్పినారు? సో కాబట్టి ఆ రోజు ఉండే జనరేషన్స్ ఈజ్ డిఫరెంట్ సార్. సమాజం మీద వాళ్ళకు ఒక అభిప్రాయము, గౌరవము, ఒక భక్తి, ప్రజలు అనేటువంటి వాళ్ళకి ఏదో చేయాలని తపన ఉండేది. ఈరోజు అది ఏమి లేదు. నాకేంటి, అప్పుడు అన్ని వర్గాలను కలుపుకుపోయే ఒక తత్వం ఉంది సార్, అదే చెప్తుండేది. సో అట్లా ఆ పద్ధతిలో ఆ రోజుల్లో మీకు కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రిగా చేసినారు అని చెప్పానన్నా, అదేవిధంగా మల్లు అనంతరాముల్ని పిసిసి ప్రెసిడెంట్గా చేసిన, అంజయ్య బీసీని ముఖ్యమంత్రిని చేసిన. సో అది కాంగ్రెస్ పార్టీకి సాధ్యమైన సెన్స్ ఏంటన్నానంటే ఆ లీడర్షిప్ అట్లా ఉండింది. ఆ రోజుల్లో లీడర్షిప్, ఒక ఎస్సీ క్యాండిడేట్ పోయి ఒక ఎమ్మెల్యే దగ్గరకు పోయేసేసి, అయ్యా నాకు నేను ఇంతవరకు చదువుకున్నాను, నాకు ఉద్యోగం కావాలని అంటే ఇమీడియట్గా ఎవరికో ఫోన్ చేసి ఉత్తరం రాసి ఇచ్చేసి నువ్వు ఉద్యోగం పోరా అని పంపించేవాళ్ళు. ఈరోజు ఏ ఎమ్మెల్యే చేస్తున్నాడు చెప్పండి అట్ట. సో జనరేషన్ గ్యాప్ సార్ ఇదంతా. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కూడా అలాంటి వాతావరణం వచ్చింది అనుకోవాలా మనం? ఈ జనరేషనే కదా. ఇప్పుడు ఇందిరాగాంధీని తీసుకుందాం సార్. ఇందిరాగాంధీ ఎక్కడైనా పోటీ చేసినా చేయకపోయినా ఆంధ్రప్రదేశ్ వదిలేది కాదు. మీకు గుర్తుందో లేదు, మెదక్ నుంచి పోటీ చేసేదాన్ని. అట్లాగే ఏ సెక్షన్ వదిలినా వదలకపోయినా
ఎస్సీలని ఎస్సీ ఎస్టీలను వదిలేదు కాదు, అసలు ఓన్ చేసుకున్నారు వాళ్ళు కొన్ని సెక్షన్స్ని. బట్ ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఆ ఓనింగ్ అనేది లేదు, అటాచ్మెంట్ లేదు. ఒక జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మా సభ్యులుగా మీరు ఈ జాతీయ పార్టీలు బెటర్ అని అనిపిస్తుందా మీకు, ప్రాంతీయ పార్టీలు బెటర్ అనిపిస్తుందా? ఆ టైం మీరు అక్కడ వర్క్ చేశారు, మీకు ఏదైతే బెటర్ అనిపిస్తుంది మీకు? సార్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఆలోచించే వాళ్ళ దృక్పథం ఒకలాగా ఉంటుంది, రాష్ట్రంలో పనిచేసేటువంటి పొలిటికల్ పార్టీ వాళ్ళ దృక్పథం ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏదో అంటారు చూడండి, ఇంటికి గెలిచి రచ్చగెలవమని చెప్పారు. అట్లా మన రాష్ట్రంలో ఎవరైతే పార్టీ ఉన్నారో ఆ పార్టీ వాళ్ళు ఓన్ది. ఇప్పుడు మీరు ఒక దుకాణం పెట్టుకున్నారు సార్, మీ దుకాణాన్ని మీరే బాగు చేసుకోవాలి, ఎవడో వచ్చి బాగు చేయడుగా, కుటుంబ పార్టీ అంతే. సో కాబట్టి ఎవ్రీ స్టేట్ హ్యావింగ్ దేర్ ఓన్ రీజనల్ పార్టీస్. సో ఫస్ట్ వాళ్ళ ప్రయారిటీ ఏమిటి? రాష్ట్రం. ఇప్పుడు తమిళనాడు ఉంది, డిఎంకే పార్టీ, ఏఐడిఎంకే. డిఎంకే పార్టీ వాళ్ళు కేంద్రంలో ఏ పార్టీ వచ్చినా మేము సపోర్ట్ చేస్తాం, కాకపోతే మా రాష్ట్ర యొక్క ప్రయోజనాలు ముఖ్యం మాకు, కాబట్టి మాకు ఇస్తేనే మేము మీకు సపోర్ట్ చేస్తాం అంటారు. లైక్ దట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ తీసుకోండి, అన్ని ట్రైబల్ స్టేట్సే, 7 సిస్టర్స్. వాళ్ళ కేంద్రంలో ఫండింగ్ వస్తుంది, వాళ్ళకి స్పెషల్ స్టేటస్ ఉంది కాబట్టి 90% గ్రాంట్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్, 10% స్టేట్ కాంట్రిబ్యూషన్. సో కాబట్టి కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ చేస్తారు, బీజేపీ వస్తే బీజేపీ చేస్తారు, ఇంకొక ఫ్రంట్ ఏదన్నా వస్తే ఆ ఫ్రంట్కి చేస్తారు. సో కాబట్టి ఎవరి స్టేట్ హ్యాస్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్. సో కాబట్టి ఇప్పుడు నేషనల్ పార్టీస్ ఎగ్జిస్టెన్స్ అనేది ఇప్పుడు కష్టమైనటువంటి పరిస్థితికి వచ్చింది. సార్ మీరు ఇప్పుడు ఉన్న యువతకి రాజకీయంగా సామాజికంగా ప్రగతిలోకి రావడానికి ఎలా ఉంటే మనకి సాధ్యపడుద్ది, ఎలా ఉంటే మనము వీటన్నిటిని అధిగమిస్తాం, మనం ఈ అట్రాసిటీస్ కానీ లేకుంటే అన్యాయాలను కానీ లేదా ఈ సామాజిక అసమానతలను కానీ ఇవన్నీ అధిగమించి మనం ఎలాగా అన్నిట్లో షేర్ తీసుకోగలము? ఏం కావాలి యువత ఎలా ఉంటే ఇవన్నీ సాధ్యపడుతుంది? సార్ ఇప్పుడు ఉండేటువంటి యువతకి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ గవర్నెన్స్. గవర్నెన్స్ అంటే తెలుసా? మనీ కాదు, మొబైల్ గవర్నెన్స్. సో ఇదివరకు ఒకప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా పేపర్ మీద ఉండేది, ఆ పేపర్ మీద ఉండేది పోయి గవర్నెన్స్ అయింది, అంటే ఎలక్ట్రానిక్ గవర్నెన్స్. అన్ని ఆఫీసుల్లో సిస్టమ్స్ వచ్చేసినాయి. ఆ గవర్నెన్స్ కూడా పోయి ఇప్పుడు గవర్నెన్స్ అయింది, అంటే మొబైల్ గవర్నెన్స్. వేరెవర్ యూ కెన్ సిట్, యూ కెన్ సీ ది గూగుల్ని నమ్ముకున్నారు ప్రతి అది, ఆడు చెప్తాడు నీకు ఏముంది, ఏ పార్టీ ఏముంది ఏందని. సో అందుకని అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి ఆయుధం ఓటు. ఆ ఓటు హక్కుని ఎలక్షన్ టైంలో మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఉపయోగించుకునేటప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ మీ నియోజకవర్గంలో మీకు ఏం కావాలి, మీ భవిష్యత్తు బాగుండాలంటే ఏ లీడర్ని ఎన్నుకుంటే మనం బాగుపడతాము, సమాజం బాగుపడుతుంది, మన కుటుంబాలు బాగుపడతాయి. ఏదో ఊరు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. సో కాబట్టి ఓటు హక్కును ఖచ్చితంగా ఉపయోగించుకోండి. మీరు మంచి నాయకుడిని, వాళ్ళ యొక్క ప్రొఫైల్ని గూగుల్లో చూడండి. మంచి పనికి గూగుల్ని ఉపయోగించుకోండి, కానీ చెడ్డవాట్లకు ఉపయోగించుకొనేసి కేసుల్లో ఇరుక్కొని ఐటీ యాక్ట్ 2000 దీని కింద పోలీస్ స్టేషన్ల చుట్టూ బక్క కాకుండా ఉండమని చెప్పానని నా యొక్క సలహా ఈ యొక్క రాబోయేటువంటి తరాలకి, ఇప్పుడున్నటువంటి తరాలకి ఇది. థ్యాంక్ యూ సార్. తెలుగు రాజ్యం ప్రేక్షకులకి చాలా విలువైన విశేషాలు అందించారు మీరు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.